హలో అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఆఫీస్ నుంచి రాగానే ఇంటికి టగా ఇంత కొరియర్ మమ్మీ డాడీ పంపించినవి వచ్చినాయి అనమాట. అసలు ఏం వచ్చినాయో చూద్దాం. మేబీ వీక్ నెంబర్ 1 ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏమో టట్టడా మా అమ్మ చీర ఉంది. కొన్ని పట్టు చీరలు, మా అమ్మాయి పట్టు చీరలన్నీ మీకు వేరే వీడియోలో క్లీన్గా నీట్గా చూపించి చేద్దాం అది. అండ్ దెన్ నీట్గా ఇలాగా పౌచ్ కొనుక్కొచ్చింది అనమాట. శారీ నా బ్లౌజ్ వర్క్ చేయించినవి అన్నీ దీనిలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు బ్లౌజ్ వర్క్స్ ఎలా చేయించుకున్నాను ఏంటి, కొన్ని కలర్స్ కనిపించకూడదు, సర్ప్రైజ్. ఈ కలర్స్ అన్నీ ఇదిగోండి ఇలాంటి పౌచ్లో పెట్టుకొని తీసుకొచ్చింది బ్యాగ్లో బ్లౌజెస్ అన్నీ. ఇదన్నీ ఇంకొక వీడియోలో చూద్దాం. బ్లౌజెస్ ఇది నా డ్రెస్. ఓ మా మమ్మీ డ్రెస్ అంట, చాలా బాగుంది. హల్దీకా? ఓ మా అమ్మ హల్దీ డ్రెస్ లైక్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా శ్రవంతిది అనుకున్నాను నేను. అది తర్వాత కొన్ని చీరలు మా అమ్మ కొన్నదే కదా ఇది. మా అమ్మ కొన్న, చెప్పాను కదా మా అమ్మమ్మ కొన్న చీరలు అవి ఉంటే కొన్నేమో శారీస్ కిందను, కొన్నేమో ఇలా లంగా ఓణి కింద కుట్టించేసుకున్నాను అనమాట. దానిలో ఇదొకటి. నెక్స్ట్ వచ్చి ఈ పౌచ్, దీనికి చార్జర్ వైర్, ట్రావెలింగ్ లోకి ఛార్జింగ్ వైర్ కంట. మా అమ్మకి ఇలాగ పౌచెస్. మా మమ్మీ ట్రావెల్ ప్యాకింగ్ వీడియో చేయాలి, అది వెళ్ళేటప్పుడు ఇండియా వెళ్ళేటప్పుడు చేద్దాం. ఇది అదేంటిది? సుక్మన్ డ్రెస్. ఓకే, అవి సుక్మన్కి డ్రెస్సెస్ అంట, అవి వేరే చూద్దాం. తర్వాత ఇది వినాయకుడికి అడిగావుగా. నేను వినాయకుడికి, తర్వాత కుమారస్వామికి, సాయిబాబాకి. యాక్చువల్లీ వినాయకుడికి సాయిబాబాకి మమ్మీయే అనుకుంది, కుమారస్వామికి నేను అనుకున్నాను అనమాట. శుభ్లకి ఇచ్చేటప్పుడు బట్టలు కూడా పెడదాం అని చెప్పేసి ఇక్కడ గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇది వినాయక స్వామికి డ్రెస్, అది ఇంకొక వీడియోలో అది షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. బ్యాంగిల్స్, ఇది వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ అనమాట. బ్యాంగిల్ ఆర్గనైజర్ లాగా ఇలాగ లోపల స్టాండ్ వస్తుంది కదా. ఇది నేను షార్ట్ వీడియోస్లో మీకు కావాలంటే నేను క్లియర్గా పోస్ట్ చేస్తాను. ఇది మమ్మీ అమెజాన్లోనే తీసుకుంది, ఆ లింక్ కూడా కావాలంటే మీకు పెడతాను. ఇవి చాలా హ్యాండీగా ఉంటాయి బ్యాంగిల్స్ అలాంటివైనా పెట్టుకోవడానికి. ఇవి బ్యాంగిల్ ఎంటీ బాక్సెస్. ఇది నా బ్యాంగిల్స్, ఇది మమ్మీ బ్యాంగిల్స్. చక్కగా నీట్గా. సో మనం ఇండియా నుంచి కూడా న్యూజిలాండ్ కానీ వేరే కంట్రీ అయినా సరే గాజులు తెచ్చుకోవచ్చండి. కాకపోతే నీట్గా లాగా వీటిని ఏమంటారు, లోపల బబుల్ ర్యాప్లో ప్యాక్ చేసి టైట్గా ప్యాక్ చేస్తే చాలా బాగా వస్తున్నాయి తెలుసా. ఇప్పటికి ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం కొరియర్లో కూడా మమ్మీ పంపించింది, ఈసారి కొరియర్లో కూడా గాజులు వస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. మా అమ్మ దుప్పట. ఈ శారీస్ చెప్తావా? ఏమో కొన్ని శారీస్ నా ఫ్రెండ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ లాగా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ డిఫరెంట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇది ఎక్కడ తీసుకున్నాను అదంతా ఇంకొక వీడియోలో చూద్దాం. ఇవన్నీ పెట్టుబడి చీరలు, ఇవన్నీ పక్కన పెడతాను. పసుపు, టర్మరిక్. న్యూజిలాండ్లో పసుపు దొరుకుతుంది, కానీ పసుపు చాలా మన చేతికి తినేటప్పుడు ఇంకా ఎక్కువ పసుపు అయిపోతుంది అనమాట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, నా ఫ్రెండ్ చెప్పింది, నా కొలీగ్ ఒక అమ్మాయి ఇక్కడ రంగేసి చేస్తారంట. సో అందుకనే ఎప్పుడైనా ఇండియా నుంచి కొరియర్ వస్తే ఖచ్చితంగా పసుపు తెప్పించుకుంటున్నాను. సో ఆర్గానిక్ పసుపు ఇలాగా గాజు బాటిల్ని ఇలాగ బబుల్ ర్యాప్ చేసి ఇచ్చేస్తున్నారు, అది ఏమీ ప్రాబ్లం అవ్వట్లేదు. ఇది పిండి జల్లిడ, అరిసెలు చేయాల్సి వస్తే, ఒకవేళ అరిసెలు చేయాల్సి వస్తే అంట పిండి జల్లిడ. ఇది పిండి జల్లిడ. ఇవన్నీ మసాలాలు. ఇవన్నీ మా మమ్మీ ఇక్కడ అంటే మళ్ళీ ఏమన్నా అంటేనేమో నా అన్ని మసాలాలు పట్టుకొచ్చింది. గరం మసాలా, ఇవన్నీ గరం మసాలాలు అన్ని గరం. ఇది నాకు ఒక 2 సంవత్సరాలు వచ్చింది. ఈ గంధం, కుంకుమ, ఇవి కూడా తీసుకొచ్చు, ఇక్కడ దొరుకుతుందా. తర్వాత గంధం, కుంకుమ ఇండియా నుంచి తీసుకొచ్చింది. ఇవి కూడా న్యూజిలాండ్ తీసుకురావచ్చా అని చాలా మందికి డౌట్ వస్తుంది. లాస్ట్ టైం నా కొరియర్ బాక్స్ చూసి ఓ ఇవి కూడా పంపొచ్చా అనుకున్నారు. ఇదిగోండి, ఇవి కూడా పంపించుకోవచ్చు. ఇంకో అనదర్ శారీ. ఇవన్నీ పెట్టుబడి శారీస్. పండాలి. నేను నిజంగా ఇది ఏదో సారే పుట్టిన నుంచి సారే పంపినట్టే పంపింది. ఎంత పెద్ద కంచాలు ఇవి ఇట్లేవా మమ్మీ, పగలవు కదా చేజారితే. ఓ మై గాడ్, మా ఇంట్లో నిజంగానే స్పేస్ లేదు భోజనం తినడానికి, ఇంత పెద్ద కంచాలు తెచ్చింది. ఇవేమో అక్షంతలు అవి కలపడానికి, ఇవన్నిటికి అక్కడ పెట్టడానికి డెకరేషన్ పళ్ళాలు, అక్షింతలు అవన్నీ కలపడానికి పెద్ద గిన్నెలు లాంటివి పళ్ళాలు తీసుకొచ్చింది. ఇవేమో ఇవన్నీ అసలు ఇంట్లో ఎక్కడ సర్దాలో మాకైతే ప్లేస్ లేదు, చూడాలి. తర్వాత ఇది రోకల బండ. రోకలి బండ కూడా ఇంట్లో నుంచి వచ్చేసింది.
ఇదిగోండి వుడ్ది. మా అమ్మ అనుకుంటే నాకు తెలిసి ఇండియాని కూడా వ్రాప్ చేసి కొరియర్లో పెట్టి తీసుకొచ్చేయగలదు. తర్వాత శారీస్ పెట్టుకునే స్టాండ్ బాక్స్ అనమాట. న్యూజిలాండ్లో కబోర్డ్ సిస్టమ్ అంత బాగోదు. ఇలాంటి స్టాండ్ బాక్స్ అమెజాన్లో తీసుకొని దీనిలోనే శారీస్ అన్ని పెట్టుకుంటాను. నా దగ్గర ఒక 3 బాక్సెస్ ఉన్నాయి, అన్ని ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు పెళ్లి చీరలు అన్నీ పెట్టుకోవాలి కదా, దానికి బాక్స్ 6. నా పెళ్లిది లెహంగా కూడా వచ్చిందనమాట. అది మీకు ఇప్పుడు చూపాను. పెళ్ళైన తర్వాత పెళ్లి అవుట్ఫిట్స్ అన్ని చూద్దాం. ఇవన్నీ అమ్మ చీరలు, పట్టు చీరలు, డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ సపరేట్గా వీడియో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది ఈ చీర. ఇది ఇంకా కాసిన పళ్ళాలు. ఇది అంటే గోల్డ్ పెట్టుకోవడం, ట్రావెల్ చేసినప్పుడు పౌచ్, లైక్ జస్ట్ పౌచ్, ఎంటీ పౌచ్ ఇందులో పెట్టి మిగతాదేమో హ్యాండ్ క్యారీ చేస్తాను. బాల్స్ ఎక్కువ వచ్చినట్టు. ఇది చెల్లి చీర నేను కట్టుకుందామని తెచ్చుకున్నాను. ఇది ఇంకొక చీర, యాక్చువల్లీ శ్రవంతిది అంట, మమ్మీ తెచ్చుకుంది. ఇవన్నీ తర్వాత చూద్దాం. కలర్ ఇది బర్త్డేది కదా. అండ్ దెన్ మమ్మీది ఇంకొక చీర. ఇది యాక్చువల్లీ మేము ముగ్గురు మీద చీరలు కట్టుకుంటాం, కాకపోతే డిజైనర్ బ్లౌజ్ మేము చేయించుకుంటాం. మమ్మీ ఏమో శారీలో వచ్చిన బ్లౌజ్ని కుట్టించేసుకుంటుంది అనమాట. సో ఇది మంది ఇంకొక బాక్స్. దీనిలో ఏమో మళ్ళీ శారీ బాక్సే. ఇది బాగా నీట్గా బాగా ఎక్స్టెండ్ అవుతుంది, లైక్ ఫుల్గా. అండ్ దెన్ ఈ సైడ్ నుంచి మనం చూసుకోవచ్చు ఏ శారీస్ ఉన్నాయని. సో సిల్క్ శారీస్ అని ఒక దానిలో, ఫ్యాన్సీ శారీస్ అని ఒక దానిలో అలా సర్దుకుంటా అనమాట. ఇది ఇంకొకటి. అండ్ దాని తర్వాత ఇవన్నీ పెట్టుబడి శారీస్. ఇది నేను క్లియర్గా ఇంకో వీడియో చూపిస్తాను, ఎందుకంటే చాలా డిఫరెంట్ డిజైన్స్, కలర్స్ అవన్నీ ఉన్నాయి, మీకు నచ్చచ్చు. అందుకనే ఇంకొక వీడియో చేద్దాం. అండ్ తర్వాత ఇవి అవే గాజుల బాక్సులే, కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇలా అని తెచ్చా. చాలా ఎక్కువ గాజుల బాక్స్ పంపించింది. ఇది గాజులు మరి. ఓకే, ఇవి కూడా అదేనా? ఇవి కూడా గాజుల బాక్స్. అందులో గాజులు చెల్లివో ఏమో నీయో ఉన్నాయి అంతే. ఇది చెల్లి, ఇది పెయింట్ వేసాను నేను. శ్రవంతి ఇది మమ్మీ పెయింట్ వేసింది. మమ్మీ అండ్ మా ఇంకో కజిన్ సిస్టర్ శ్రావణి కలిపించి పెయింట్ వేసారన్నమాట. కాకపోతే నలిగిపోయింది. వేసుకునే ముందు మళ్ళీ అయాన్ చేయించాలి. దేవి అంటే కుట్టర్. కలర్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ శ్రవంతి అవుట్ఫిట్స్ ఒక వీడియోను, మమ్మీ అవుట్ఫిట్స్ అన్ని ఒక వీడియో చేద్దాం, బాగుంటుంది. అందరికీ మంచి ఐడియాస్ కూడా వస్తాయి, ఎందుకంటే శ్రవంతి కూడా చక్కగా నీట్గా వర్క్ అండ్ లైక్ పెయింట్స్ అవన్నీ వేయించుకుంది. ఇది ఒకటి. అండ్ తర్వాత ఇక్కడ మనకి న్యూజిలాండ్లో గ్లాసులు దొరకవు అనమాట. అంటే గాజు గ్లాసులు దొరుకుతాయి, స్టీల్ గ్లాసులు దొరుకుతాయి. దొరికినా ఇండియాలో క్వాలిటీ ఉండవు, ఇండియా క్వాలిటీ కాదు విజయవాడ క్వాలిటీ ఉండవు అని చెప్పి కాఫీ గ్లాసులు, తర్వాత నీళ్ళ గ్లాసులు కొనింది. ఎందుకంటే గాజు గ్లాసులు జారిపోతే పగిలిపోతాయంట. ఇవన్నీ అసలు మా మమ్మీ ఎక్కడ సర్దిద్దో చూడాలి నేను. తర్వాత స్ట్రాప్స్ కలెక్షన్లో కొన్ని నేను అంటే పెళ్లి కూతురు ఆ ఫంక్షన్కి నేను యాక్చువల్లీ తీసుకున్నా అనమాట. ఏంటిది డెకరేషన్, జస్ట్ స్టాండ్ పెట్టి మనం ఇవన్నీ హ్యాంగ్ చేసేయటమే. ఇదంతా ఒక సెట్ లాగా తీసుకున్నాను. ఇది నేను డెకరేట్ చేసినప్పుడు వీడియో చేస్తాను అండ్ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా పిచికారీ ఇది తీసుకున్నాను అనమాట. 8,000 ఎంత అయింది మొత్తం? 9,000 దాకా అలా అంత అయింది. కాకపోతే వర్త్ ఇట్ అనమాట. తర్వాత పూజలకి అలా కూడా వేసుకోవచ్చు, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇదంతా డెకరేషన్ బ్యాక్ డ్రాప్ సెట్. ఆ తర్వాత ఇది ఇంకొకటి పెట్టుబడి శారీ. మమ్మీ ఇన్ని గ్లాసులు ఎందుకు వచ్చినప్పుడు మరి ఎవరికి ఎలా ఒకరికి ఇచ్చేవాడుకోవా? వాళ్ళు ఇద్దరిద్దరు కలిపి ఒక్కొక్క గ్లాసు తాగుతారు. ఇప్పుడు ఈ గ్లాసులన్నీ ఎక్కడ పెట్టాలి? ఎవరికైనా గ్లాసులు కావాలంటే నాకు చెప్పండి, నేను రీసేల్ చేస్తా. అండ్ దెన్ ఇక్కడ దొరుకుతాయి కేమార్ట్లో. ఏమో నాకు చెప్పకుండా ప్యాన్స్ స్టాండ్ కూడా వేసింది. జస్ట్ ఇలాగా పల్లాలుగా ఇది. ఓ సారీ, అవును సైజ్ కూడా కదా. పల్లాలు స్టాండ్ అంట. పల్లాలు తెచ్చింది, పల్లాలు స్టాండ్ కూడా తెచ్చింది. నీట్ పెడితే మళ్ళీ అమ్మ ఇంకో కుక్కర్ ఎందుకు మమ్మీ? మరి వాళ్ళు వస్తే మనం అందరం కలిసి తినాలంటే చిన్నది కావాలి కదా. ఇందులో ఇది విజిల్, కుక్కర్కి విజిల్ ఉంటాయని తెలుసు మాకు. ఇవన్నీ పెట్టుబడి శారీసే. మమ్మీ చెప్పొద్దు ఏంటి పీటలు, పెళ్లికాడ పీటలు కావాలి కూర్చోడానికి. ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఏంటిది అది హైర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎప్పుడైనా వ్రతం చేసుకుంటే కావాలి, అప్పుడు హైర్ చేసుకుంటావా? వుడ్ పీట
ఎవరైనా న్యూజిలాండ్ కస్టమ్ తోటి చూస్తే నేనెప్పుడు ఈ కొరియర్ పార్సిల్ని నేనెప్పుడు వదిలేని ఈ కంట్రీలో కనుకుంటాడు నీ ప్యాకింగ్. ఇదేనికి వాడికి పార్సల్ వస్తుందంటే బేబీ పంపుతుందని. ఇదేనికి ఈ డబ్బా అవి సలిమిడి సార్కి కావాలి, అప్పుడు పంపించేటప్పుడు అత్తగారింటికి. సో ఇది సార్కి డబ్బాలంట. అండ్ దెన్ ఇది ఇంకా ఇంకొక శారీ. ఈ శారీస్ అన్ని నేను ఓపెన్ చేసుకొని చూసుకోవాలంటే తనిఖీలు ఉంది ఇందులో, చూపించట్లేదులే. సంఖ్యలు అంటే పెళ్ళైనాక తొక్కుతారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఏదో పెళ్లికి రిలేటెడ్ స్టఫ్ కుక్కర్లో పెట్టింది అనమాట. మామూలు ఎంటీ బాక్స్. ఇది కూడా పెట్టుబడి బాబా గారి బట్టలు. ఓ సారీ, ఇది వచ్చేసి బాబా గారి బట్టలు. బాబా గారికి ఇలాగా ఆరెంజ్ కలర్ తీసుకుని. ఇది అది కుమారస్వామి తీసుకున్నా. ఇది కుమారస్వామికి తీసుకున్నది అనమాట. ఇవాళ కుమారస్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ నేను నెక్స్ట్ వీక్ ఫస్ట్ వినాయకుడికి ఇవ్వాలి కదా. సో రేపు వినాయకుడి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. వినాయకుడి గుడిలో ఇచ్చిన తర్వాత అప్పుడు బాబా గారికి కుమారస్వామికి ఇస్తాం. కానీ ఇది వచ్చేసి కుమారస్వామికి తీసుకున్న డ్రెస్, ఇదేమో బాబా గారికి తీసుకున్న డ్రెస్. వినాయకుడికి చూపించేసావు. అండ్ ఇవి కూడా పెట్టుబడి శారీస్. ఇంతమంది ఉన్నారా అని అనుకోవద్దు, జస్ట్ ఇన్ కేస్ నేనైతే రౌండ్ ఫిగర్ చేసి కొన్ని తెప్పించా అనమాట. తర్వాత మమ్మీ అంది ఎక్స్ట్రా తెప్పించుకో, ఎందుకు ఏమన్నా అవసరం అవుతుంది కదా అని చెప్పేసి. ఏమో పీటలు చేపించి పెళ్ళికి కూర్చోడానికి పీటలు తెప్పించింది. మా డాడీ చూడాలి ఇప్పుడు ఈ వీడియో. చూడండి, మాకు మా ఫ్యామిలీ అందరికి షాక్ అనమాట. మా మమ్మీ మనం పంపిస్తే అసలు ఇవి కూడా పంపించగలరా అన్నట్టు చేస్తుంది. ఇవన్నీ శ్రవంతి, ఇవి డ్రెస్ నావే. ఓ సారీ, ఇది మా మమ్మీ డ్రెస్. ఇది ఒక్కటే వచ్చింది అంతే. ఇవన్నీ మా మమ్మీ కలర్ చాలా బాగుంది. అండ్ దెన్ ఇందాక చూసావు కదా ఎల్లో డ్రెస్ కది, ఎల్లో డ్రెస్ కి ఆపోజిట్ గా ఇచ్చాడు. ఓ పెయింట్ ఎలా వచ్చిందో అలా ఇచ్చాడు. పెయింట్ కాదు, వర్క్. నేనే కుట్టించుకున్నా దగ్గర దేవి గారు. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇది మమ్మీ డ్రెస్ అనమాట. నేను బుక్ చూసాను. బుక్ తీస్తావా? ఇందులో పట్టుకు కూడా తీస్తా. నాకే ఇంకా శారీ బాక్సెస్ ఎక్కువ వచ్చినాయి, కానీ శారీస్ పెట్టడానికి ప్లేస్ లేదు. తర్వాత మనం సార్ట్ చేయాలి దాన్ని. తర్వాత ఏమో ఇది ఇంకో పెట్టుబడి శారీ అయిపోయింది. మా చెల్లిది క్యాన్ వచ్చింది అనమాట. లెహెంగాస్కి యాక్చువల్లీ మనం ఎక్కువ కల్లి పెట్టి కుట్టించుకుంటే చాలు, ప్రతిదానికి క్యాన్ కుట్టించుకోకర్లేదు. సో ఈ క్యాన్ మనం కొనుక్కొని, లేదంటే ఇది కల్హా బై హారిక అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళదే చాలా సార్లు వాళ్ళ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నాను, తను స్టిచ్ చేసింది అనమాట క్యాన్. సో ఇది ఆ క్యాన్ ఒకటి వచ్చింది. అండ్ ఇవన్నీ పెట్టుబడి శారీస్ పక్కన పెట్టాను. డ్రెస్ నేను దేవచ్చంగా వేసుకొచ్చా. ఇవన్నీ మా మమ్మీ డ్రెస్సెస్. మమ్మీ కూడా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయాలి. ఇది చాలా బాగుంది. పెయింట్ వేసినట్టుంది, పెయింట్ కాదులే కానీ బాగుంది. ఇది కూడా ఇవన్నీ మా మమ్మీ బట్టలు. ఇందులోనే ఉన్నాయి మొత్తం. ఇవి కూడా అదే పెళ్ళి నాదా కాదా అని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఊరుకున్న బట్టలు. ఏంటిది? అద్దాలు బ్రేక్ అయిపోయినాయి. సత్యనారాయణ స్వామి ఇక్కడ అర్థం అయిపోద్దాంలే, ఫ్రేమ్ అయిపోద్దాం. తీయట్లేదులే, చెప్పవుతుందా. సో సత్యనారాయణ స్వామిది వ్రతం చేయించుకోవడానికి అండ్ దెన్ సీతారాములది కళ్యాణం ఫోటో ఉంటుంది కదా, రెండు తీసుకొచ్చింది. కానీ మిర్రర్ బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు తర్వాత తీసి ఇక్కడ మిర్రర్ ఎక్కడైనా వేయించాలి, లేదంటే ఫోటో ఫ్రేమ్ అయినా మార్పిద్దాం. సో ఇవన్నీ యాక్చువల్లీ మా మమ్మీ బట్టలు. ఇవి బ్లౌజెస్కి అక్కడ ఒకటి తీసుకొచ్చింది కదా ఆల్రెడీ ప్యాక్ చేసి, ఇంకా ఎక్స్ట్రా తీసుకొచ్చింది అనమాట. ఇది కూడా బ్లౌజ్ కింద. సో ఇవన్నీ బ్లౌజ్కో ఇన్ని చీరలు ఉన్నాయి మీరు అనుకోవచ్చు. నాకు తెలిసి మాక్సిమం నా దగ్గర ఇక్కడ ఒక 200 చీరలు పైన ఉంటాయి పెళ్ళి ముందు. సో అన్ని బ్లౌజులు కూడా ఉన్నాయి. అసలు ఒక్కొక్క చీరకి అయితే నాకు 2 బ్లౌజులు కూడా ఉన్నాయి. ఒకటేమో సింపుల్గా, ఇంకోటేమో ఆఫీస్కి అలాగా. ఇది నాదా? ఎప్పుడు తీసుకున్నావు? మనం తీసుకున్నాంలే. ఇది నా శారీ అంట. నా శారీస్ అన్ని తర్వాత చూద్దాం. ఇది నా శారీ అని నా విషయం నాకే తెలియదు. మా అండ్ దెన్ మనకి ఒక ప్రమోషన్ వచ్చిందనమాట, చక్కగా హెయిర్ యాక్సెసరీస్. ఇది నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, అప్పుడు చూపిస్తాను.
సో తను హ్యాండ్ మేడ్ యాక్సెసరీస్ చేస్తుంది. ఇదంతా చక్కగా నీట్గా హ్యాండ్తో కుట్టి నాకు పంపించింది అనమాట. సో ఇవి క్యూట్వి. ఇవన్నీ పెట్టి కోట్సే, అవన్నీ శారీ పెట్టికోవచ్చు. అవన్నీ ఇంకా పక్కన పెట్టేద్దాం. అండ్ దెన్ ఇదేమో హెన్నాలే. నాకు మమ్మీ ఇండియా నుంచి మమ్మీ కోసం హెన్నా తెప్పించుకుంది. హెన్నా ప్యాకెట్స్ తెచ్చుకుంది కాదు, కొరియర్ చేయించుకున్నావు కదా, అలాంటప్పుడు తెప్పించుకోవడమేగా. కాలగూర గంప ఏంటి? కాలగూర గంప అండి. కలగూర గంప వరల్డ్స్ బెస్ట్ ఇండికో. బాగుందా ఇది? చాలా బాగుందంటే ఎవరైనా హెన్నా వాడాలి అనుకుంటే ఇండియా నుంచి తెప్పించుకోండి. ఈ మాత్రం మనం కూడా ఇది బిజినెస్ స్టార్ట్ చేస్తే పొద్దుగా ఉంటుంది. ఇవి కూడా రేపు పెళ్లిలో ఒక అవసరం అవుతాయి పెట్టడానికి. ఇవేమో పరమాన్నమై వండడానికి. పెళ్లిలో అవసరం అవుతాయి ఇవన్నీ గిన్నెలు. అండ్ తర్వాత పరమాన్నం అన్నీ వండడానికి. పేరు కావాలని కొట్టించారా? రాజీపిని చెప్పిందని కొట్టించారా? ఏంటి రాజీపిని అసలు? కంచేటి ప్రశాంత్ మాధవ ఆంటీ కొట్టించారు. మాధవ ఆంటీ చెప్పి కొట్టించింది. పిల్ల పేరు కొట్టండి. సో యాక్చువల్లీ మీకు అది ఉంటుందో లేదో తెలీదు. లైక్ సారలు మా సైడ్ పంపించే వాళ్ళు ఏంటంటే పేరు కొడతారనమాట. ఎందుకంటే అత్తింట్లో ఉన్నప్పుడు అది వాళ్ళే అని తెలియడానికి వచ్చిందని. వీళ్ళు ఇప్పుడు కూడా ఇవన్నీ పరవనం వండడానికి అంట పెళ్లి టైంలో. అసలు ఈ గిన్నెలో ఇండక్షన్ మళ్ళీ అలాగే బేస్ అనేది ఇండక్షన్ తీసుకొచ్చారు. సో వీటి మీద నీట్గా కంచేటి ప్రశాంతి అని చెప్పి తెలుగులో పేరు రచ్చుకొట్టారు. మ్యాటర్ ఏంటంటే మన వాళ్ళకి తెలుగు చదవడం రాదు. ఇది అక్షంతలు కలపడానికి కాళ్ళు కడగడానికి. అమ్మాయి షాక్ అవుతుంది. రేపు గొప్పని ఏదైనా వండడానికి ఉంటుందని ఇద్దరు పిల్లలకి తీసుకున్నాను నేను. ఇది రేర్గా దొరుకుతాయి. చాలా వీటిలో ఇంకోటి ఉంది. యాక్చువల్లీ వీటిలో ఇంకా ఏయో బాక్సులు అండ్ దెన్ చిన్నవి కూడా ఉన్నాయి. ఇది ఒక పెద్దది. ఆల్రెడీ ఇలాంటివి మన దగ్గర ఒక 2 days చేపల సెట్లు 3 వెరైటీ ఆఫ్ సట్టెలు సెట్ కొని పంపించింది. ఇది ఇంకొకటి బాక్స్. యాక్చువల్లీ ఎగ్జైటింగ్ నాయి ఏమన్నా ఉంటాయంటే మా అమ్మ నాయి వేరే మమ్మీ వచ్చిన ట్రాలీలోనే తీసుకొచ్చిందంట. కానీ ఏంటో అన్ని అదేంటి మమ్మీ నా లంగావోని బ్లౌజ్లు ఏమైనా బ్లౌజులు ఇప్పుడు తీసావుగా పౌచ్లో. మరి లంగా పెళ్లి కూతురు అప్పుడు తీయక్కర్లేదు, అక్కడ ఉంచి ఇది అయిపోయిన తర్వాత పండుగ చూడండి. నాకు మిస్ అయింది ఏమోనండి. నువ్వు అవి చెప్పుకో. మా మమ్మీకి ఏమైనా చెప్తే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. నా చీరలు ఏమీ రాలేదంటే వెళ్ళి గబగబా ఇప్పుడు లగేజ్ చూసుకుంటుంది. ఇది మమ్మీ చీర. ఇది కూడా మమ్మీ చీరే. లోపల కలర్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఇది కూడా మమ్మీ చీరే. అండ్ ఆ తర్వాత ఇవి దుప్పటాస్ అవన్నీ. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇప్పుడు అవసరం లేదు, వేరే వీడియో చేద్దాం. ఇది కూడా మమ్మీ చీర. ఇది కూడా మా మమ్మీ చీరే. అందుకనే మా అమ్మాయి స్పెసిఫిక్గా వేరే వీడియోలు చేయాలి. ఇదిగోండి గ్రీన్ నెమలి పింఛం కలర్ టైప్ శారీ. ఆ తర్వాత ఇదేవరిది డ్రెస్? మీదేనా? ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. సేమ్ శ్రవంతి లాగా కుట్టించుకున్నాను. కాకపోతే నేను పెయింట్ వేసుకోలేదు. ఓ సేమ్ శ్రవంతి లాగా కుట్టించుకుంది కానీ మమ్మీ పెయింట్ వేసుకోలేదంట. కలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం తెచ్చుకున్న బట్టలు కూడా చాలా బాగున్నాయి. ఈసారి బట్టలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆ తర్వాత ఇది దీనికి పాలు పొంగిడానిక సలివిడి పెడతాం కదా. సలివిడి ఎన్ని దానిలో పెడతాం? ఆల్రెడీ ఇంకొక గిన్నె ఇది సలివిడి పెట్టడానికంటే బిందెలో ఉంది. మళ్ళీ దీనిలో కూడా ఒక చిన్న డబ్బా ఇస్తాం కదా. కాదు బిందె అంత ఇక్కడ సేల్ అవుదని చిన్నగా తీసుకున్నాం. అండ్ దెన్ మేము టిఫిన్ ఏదైనా ఇంట్లో పొద్దున్న టిఫిన్ అంటే ఇండియాలో తింటాయి. ఇక్కడ బేసికల్గా నాకు ఆ హడావిడికి మార్నింగ్ తింటానికి వచ్చేసి కాఫీ తాగి వెళ్ళిపోతా అనమాట. టిఫిన్ ప్లేట్లు తీసుకుంది. అసలు కామెడీ ఏంటంటే దీనిలో ఒక్కటి కూడా అసలు నా బట్టలు అంటే నీ బట్టలని నేను పట్టుకొచ్చాను జాగ్రత్తగా. ఓకే. కాకపోతే మన కీర్తన వాడు వచ్చినప్పుడు అవి చూపించాను కానీ ఇది చూపించలే అంతే. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. కొన్ని నాయి అంటే మెయిన్ గా సామాన్లు నాయి, బట్టలన్నీ మా మమ్మీ. నా
బ్లౌజెస్ వీడియో అండ్ దెన్ నా మిగతా బట్టలు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ వచ్చారు ఆ రోజు, సో వాళ్ళకి చూపించాల్సిన మెయినింగ్ చూపించింది, కానీ మిగతా శారీస్ చూపిపోయేసరికి అవి కూడా కొరియర్లోనే వస్తున్నాయని నేను అనుకున్నా. ఇప్పుడు చెప్తుంది దానిలో ఉన్నాయని చెప్పి, ఇది అయిన తర్వాత వెళ్ళి చూడాలి ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అని. అవన్నీ కూడా సపరేట్ ఇంకొక వీడియో చేస్తాను. మేలి బట్టలన్నీ ఒక వీడియోలో చేస్తాను, ఇలా సైడ్ కుట్టించుకున్నవి అన్ని శారీస్ ఇంకొక వీడియోలో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా మమ్మీ బట్టలు చీరలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఈవెన్ నెక్స్ట్ మీ అమ్మదా పెళ్ళంట. మరి నిజంగా నా పెళ్లి గురించి నేను వెయిట్ చేసిన దానికన్నా మా అమ్మ వెయిట్ చేసింది ఎక్కువ, కోరుకొని వెయిట్ చేసింది. నువ్వు కూర్చోవాలి ఫ్రేమ్లో కనిపించలేదంటే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియో కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ ఛానల్లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. మా పాపను బాగా సపోర్ట్ చేయండి. టాటా.